హాయ్ అండి అందరికీ. ఇదైతే మా కుట్టిగాడి అన్నప్రాసన వీడియో. నాకెందుకో అప్పుడు అప్లోడ్ చేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను, మెయిన్ రీజన్ ఏంటి అంటే నా దగ్గర బుడ్డిదానివి చాలా అంటే చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట. నా ఫుడ్ ఫస్ట్ టైం అయితే తింటుంది అనమాట బుడ్డిది, అప్పటికి ఫస్ట్ టైం అనమాట. సో నెక్స్ట్ వీడియో. హాయ్ అండి అందరికీ. చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ వీడియో ఏంటో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది, తమ్నైల్ చూసేసి ఉంటారు కదా. మా కుట్టిగాడి అన్నప్రాసన వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బుల్లి గంటనాలు ట్యాప్ చేయండి. నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మేమైతే మా నేహం అన్నప్రాసన ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. డెకోర్ అయితే ఇలా సింపుల్గా నేనే చేసుకున్నాను. ముందుగానే నేను అనుకున్నాను అట్టాకులు తెప్పించి డెకోర్ చేసుకుందాము అని చెప్పేసి. నేను ఏదో ఊహించుకున్నాను కానీ ఊహించుకున్నంత జరగలేదు. బట్ బెటర్గా బాగానే వచ్చింది అనిపించింది ఫైనల్లీ నాకు. సో నేను వైట్ ఫ్లవర్స్ తీసుకురండి నేమ్ రాయడానికి అని చెప్పాను. బట్ కాకపోతే మా వాళ్ళకి వైట్ ఫ్లవర్స్ దొరకలేదంట, ఏవేవో అన్నీ కలిపేసి తీసుకొచ్చేసారు. సో నేమ్ అయితే కుదరలేదు. బ్యాక్ డ్రాప్ అయితే బాగానే వచ్చింది కానివ్వండి, నేమ్ సెట్ చేయడం మాత్రం సరిగా అవ్వలేదన్నమాట. నేను అదే డిస్కస్ చేస్తున్నాను వాళ్ళతోని. వైట్ ఫ్లవర్స్ తెమ్మంటే తేలేదు, గ్రీన్ మీద వైట్ అయితే బాగా కనిపించేది అని చెప్పేసి. నేమ్ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్పేసి మా తమ్ముడు వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నేను అనుకున్నట్టు జరగకపోతే నాకు ఎందుకో తెలియదు అనమాట. దాంట్లో నుంచి త్వరగా బయటికి రాలేను, బాగా డిసప్పాయింట్ అయిపోతాను. ఇలా అయితే మేము సింపుల్గా డెకోర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. మీరు అక్కడ చూసినట్లయితే నా ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది అనమాట. నేను నేమ్ సర్దుతూనే ఉన్నాను అనమాట. నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపిస్తూనే ఉంది. మీకు ఎలా అనిపించింది నేను నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అలా డెకోర్ అయిపోగానే నేను ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. పూజ చేసుకోవడం నేను ముందే పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని బ్యాక్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ముందే పాయసం కూడా ఫస్ట్ కుట్టిగడికి ఈరోజు పాయసం తినిపించాలి కదా, ఆ పాయసం కూడా ప్రిపేర్ చేస్తాను. ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది అనమాట. నేను మెయిన్లీ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కుట్టిగడివి చిన్నప్పటి నుంచి ఎన్ని వీడియోస్ మంచిగా అనిపించినప్పుడల్లా వీడియోస్ తీసి పెట్టుకున్నాం. బట్ కాకపోతే ఫోన్ మారిపోవడం వల్ల ఎట్లో అన్నీ మిస్ అయిపోయాయి అనమాట. అది కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ టైంలో నాకు ఎందుకో అప్లోడ్ చేయాలి అనిపించలేదు ఏవైనా కూడా. ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఏవైనా మిస్ అయిపోయినప్పుడు అనిపిస్తుంది ఓ యూట్యూబ్లో అట్లా అప్లోడ్ చేసుకొని ఉంటే బాగుండేది, ఎప్పుడైనా చూసుకోవడానికి ఉండేవి అనిపించిద్ది ఇప్పుడు నాకు ప్రెజెంట్. అన్నప్రాసనకి ఏ టైం బాగుంటుంది అని చెప్పి మేము పంతులు గారిని అడిగితే 10 to 12 లోపు కంప్లీట్ చేసేసుకోండి, ఆ గ్యాప్లో 12 తర్వాత మళ్ళీ మంచిగా లేదు అని చెప్పి చెప్పేశారనమాట. దానివల్ల మేము 10 అవ్వగానే స్టార్ట్ చేసేసాము. నేను చూడండి ఎలా కూర్చుండిపోయాను, మినిమం రెడీ అవ్వలేదన్నమాట. నాకు లేచిన దగ్గర నుంచి ఆ బ్యాక్ డ్రాప్ చేసుకోవడము, ఇంట్లో పని, అమ్మ పాయసం చేస్తా అన్నా కూడా ఫస్ట్ మా కుట్టిగాడు నా చేతి వంటే తినాలి అని చెప్పి నేనే చేసుకున్నాను అనమాట. నాకెందుకో దానికి సంబంధించిన ప్రతి పని కూడా నేనే చేసుకోవాలి, ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అనిపిస్తుంది నాకు, పర్టిక్యులర్గా అనిపిస్తుంది అనమాట. దాని విషయంలో నేను వాళ్ళ డాడీ అయితే హారతి ఇచ్చి అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పెద్ద మామయ్య, మాకు మామయ్యలు ఉంటే వాళ్ళే తినిపిస్తారు స్టార్టింగ్, తర్వాత పేరెంట్స్ తినిపిస్తారనమాట. మామయ్యలు ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళ పెద్ద మామయ్య అయితే తినిపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పిల్లలకి ఫస్ట్ టైం ఫుడ్ తినిపించేటప్పుడు డైరెక్ట్గా మన ఫింగర్తో తినిపించకూడదంటండి. మనకి ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో, మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట, ఆయన రూపు ఉండే ఉంగరం అది పిల్లలదై ఉండాలి. ఆ ఉంగరంతోనే అలా జస్ట్ అలా తాకించి నాకిస్తారనమాట పిల్లలకి. అలా చేస్తే మంచిది, చలువ అంటారు పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమే, కానీ నాకు రీజన్ తెలియదు అనమాట. ఒకవేళ మీకు కరెక్ట్ రీజన్ కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇలా అయితే వాళ్ళ పెద్ద మామయ్య తినిపించడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ టు చిన్న మామ అనమాట. వాడు కావాల్సే ఎక్కువ పెట్టేస్తున్నాడు అనమాట. స్వీట్ కదా, అది తినలేక ఎగుటు కొట్టేస్తుంది, ఎల్లగాసేస్తుంది అనమాట. అక్కడికి దానికోసం స్వీట్ తక్కువగా వేసే చేశాను, దానికే కదా మెయిన్ తినిపించేది అని చెప్పి. అయినా కూడా ఫస్ట్ టైం తినడం వల్ల ఎల్లగాసేస్తుంది అనమాట. కావాలని అది రోజు అమంతరం కలబడతావే, రోజు అమంతరం కలబడతావు తిను. పాస్ ఇష్టం తెల్లగా నువ్వు
చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఏడిపించి ఆనందపడడం వాడికి ఒక అలవాటులాగా అయిపోయింది అనమాట. ఇప్పటికీ అంతే. అది ఇంత పెద్దదైనా కూడా దాన్ని ఏడిపిస్తే వాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఆనందం ఏంటో నాకు అర్థం కాదు, ఆ ప్రేమ ఏంటో కూడా నాకు అర్థం కాదు. సో వాళ్ళిద్దరు టర్న్ అయితే అయిపోయింది. మామూలిద్దరు కూడా తినిపించేశారు. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నారనమాట. మ్యాథ్స్ అన్నప్రాసన అందరికీ కూడా 6th month స్టార్టింగ్లోనే చేసేస్తారు కదా. మాకు మంచి ముహూర్తాలు లేవు అని చెప్పినారని చెప్పేసి మేము 6th month ఎండింగ్లో చేసామన్నమాట. దానికి అప్పటికి కొంచెం తెలిసొచ్చింది, పాకుతుంది కదా బాగా. మేము తినేటప్పుడు అసలు ఎంత కొట్లాడిద్దంటే మాతోని పెట్టలేదని చెప్పేసి వచ్చి ప్లేట్స్ లాగడం అట్లా ఉంటదన్నమాట. తినాలని దానికి అంత ఇంట్రెస్ట్. మేము అన్నప్రాసన అవ్వంది ఏది పెట్టకూడదు అని చెప్పేసి ఏం పెట్టేవాళ్ళం కాదు. దానికి ఇంకా యాంగ్జైటీ అనమాట, తినాలని ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుండే బాగా. సో ఈ రోజు మాత్రం ఆ ఇంట్రెస్ట్ అంతా తీరిపోద్ది మా బుడ్డిదానికి. ఏంటి ఇంతమంది ఉన్నారు ఇంట్లో జనాలు? నాకేంటో పొద్దున్నే స్నానం చేపించి మంచిగా రెడీ చేసేస్తుంది మా అమ్మ. లంగా జాకెట్ వేసి మరి ఈరోజు ఏదో చేస్తుంది నాకు. కొంచెం పెట్టండి బాబులారా, ఏంటి ఒకేసారి ఇంత పెట్టేస్తున్నారు? రోజు పెట్టమని ఎంత బతిలాడినా మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పెట్టరు. అట్లాంటిది ఏంటి ఈరోజు ఇంతమంది కలిసి ఒకేసారి పెట్టేస్తున్నారు? పట్టట్లేదురా అయ్యా, బయటకు వచ్చేస్తుంది. కొంచెం పెట్టండి అమ్మా. వద్దని చెప్పవే, నా బుజ్జి పొట్టులో ఎంత పడుతుంది? చిన్ని పొట్టే నాది, పట్టట్లేదే, బయటకు వచ్చేస్తుంది. చెప్పవే వద్దని చెప్తున్నా వినట్లేదేంటమ్మా? పట్టట్లేదే నా బుజ్జి పొట్టలు, ఆపమని చెప్పవే. మళ్ళీ వామిటింగ్ చేసుకుంటే నీకే పని. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నా, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నా, నీకు పని పెట్టద్దు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేనాన్న, అలాగే వాళ్ళ బాబాయిలు, నేను, అమ్మ అందరం కూడా దానికి అక్షింతలు వేసి బ్లెస్సింగ్ ఇచ్చేసి మంచిగా తినిపించేసామన్నమాట. ముందంతా మేము తింటుంటే ఎంత గోల చేసేదంటే మా మీద కొట్లాడేస్తుంది అనమాట లిటరల్గా. ఇప్పటి నుంచి చూడాలి మా కుట్టిగాడి ఎంత తింటుందో. తినకపోతే దాని పని ఉంటుంది ఇంకా. అందరూ కూడా తినిపించేశారనమాట. నెక్స్ట్ నాటాన అయితే వచ్చేసింది. నేను మా కుట్టిగాడికి అయితే ఫస్ట్ టైం తినిపిస్తున్నాను. అప్పటికి నేను పెడుతుంటే వాళ్ళ జయనాన్న అక్కడి నుంచి ఇంకా చాలు ఎంత పెడతావు అని అంటున్నాడు అనమాట. సో ఎక్కువైపోయింది. దాని ఇన్నర్ ఫీలింగ్ ఆయనకు తెలుస్తున్నట్లుంది బాగా అప్పటికి. మీరు ఒక విషయం గమనించినట్లయితే నేను దానికి ఫుడ్ తినిపించేటప్పుడు బ్యాక్ డ్రాప్ నుంచి ఒక ఫ్లవర్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. నాకు ఎందుకు ఒక మంచి బ్లెస్సింగ్ లాగా అనిపించింది. అది నేను తినిపించేటప్పుడు పడడం ఎందుకో నాకు మంచిగా అనిపించింది అనమాట. నేను మా కుట్టిగడికి ఫుడ్ తినిపించేసి అయిపోయాక నెక్స్ట్ వాటర్ అయితే సిప్ చేయిస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను నేను ముందే, ఇది లిక్విడ్స్ అయితే విపరీతంగా తాగేస్తుంది అనమాట. సాలిడ్స్ తినాలంటే దానికి ఎక్కలేని బాధ వస్తుంది. ఇప్పుడైతే మీరు మా కుట్టిగడి వేసుకునే లంగా జాకెట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనే స్టిచ్ చేశాను. దానికి సంబంధించిన ప్రతిదీ కూడా నేనే చేయాలి అనుకుంటాను అనమాట. నాకే ఇలా ఉంటుందా నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి మదర్కి ఇదే ఫీలింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు స్టిచ్చింగ్ పెద్దగా తెలియదండి. జస్ట్ నార్మల్గా ఏమైనా కుట్లు వేసుకోవడం అంతవరకు తెలుసు అనమాట. నాకు ఎందుకో ఈసారి దీనికి లంగా జాకెట్ నేనే కుట్టాలి అని గట్టిగా అనుకున్నాను. యూట్యూబ్లో చూసి ఒక 2 days అయితే నేను పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ స్టిచ్ చేసుకున్నాను అనమాట. నాకు అది దానికి వేసి చూసుకున్న తర్వాత ఎంత హ్యాపీనెస్ వచ్చింది అంటే అంత హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు బాగా సెట్ అయింది కూడా అన్నీ బాగా. నెక్స్ట్ మా అమ్మ అయితే ఫుడ్ తినిపించేసి అలాగే వాటర్ కూడా సిప్ చేయించేసింది అనమాట మనవరాలతోని. నెక్స్ట్ వచ్చేసి మా కుట్టిగాడు ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది కదా అన్ని పట్టుకోవడం, దానికోసం అయితే ముందే ప్రాక్టీస్ చేసేస్తుంది అనమాట. అలా ఏం కాదు, మేము అయిపోయింది అందరూ తినిపించేశారు వెంటనే ఎందుకులేండి అని చెప్పేసి కొంచెం రెస్ట్ అయితే ఇచ్చామన్నమాట కుట్టిగాడికి. మళ్ళీ వెంటనే డ్రెస్ చేంజ్ చేసేస్తే ఏడ్చేస్తుందేమో, నిద్రకు వచ్చేసింది అప్పటికి. మళ్ళీ నిద్రపోతే లేపడం కష్టం, 12 లోపే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మేము దాన్ని పడుకోనివ్వకుండా జస్ట్ అట్లా వదిలేసామన్నమాట. అన్ని ముందు పెట్టేసి అవి బౌల్స్ అన్ని కూడా కొంచెం అట్లా పాకుతూ టైం పాస్ అయితే చేస్తుందన్నమాట కుట్టిగాడు. నాకు కూడా కొంచెం రెస్ట్ అయితే దొరికిందనమాట. అలా ప్రశాంతంగా కూర్చుండిపోయాను నేను. ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, దాంతో తీసుకున్నవి. ఎంత క్యూట్గా ఉంది కదా నా చిట్టి తల్లి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ జయనాన్నతో చూడండి ఎంత మంచి పోజెస్ అయితే ఇచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసేసాము. వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన ఫ్రాక్ అయితే వేసుకుందనమాట. ఫ్రాక్
నార్మల్ డేస్లో చాలా అంటే చాలా ఈజీగా పాకుతూనే ఉంటుంది అనమాట. అసలు ఒక చోట ఉండనే ఉండదు. అలాంటిది ఈరోజు దానికి ఎంత కష్టమైపోయిందంటే నాకు రీజన్ ఏంటో తెలియలేదు. నేను అనుకోవడం ఆ ఫ్రాక్ వల్ల కదలలేకపోయిందనమాట. హెవీగా ఉండింది ఫ్రాక్. అది బరువు అవ్వడం వల్ల లేదంటే ఇబ్బందిగా ఉందో దానికి నాకు తెలియలేదు. కానీ మూవ్ అవ్వడం అంత ఈజీగా అవ్వలేదన్నమాట. దానికి రోజు నార్మల్గా ఇంట్లో క్యాజువల్ వేర్ వేస్తాం కదా, చాలా ఈజీగా పాకేస్తుంది. పాపం కొంచెం అయితే కష్టపడిపోయింది మా కుట్టిగాడు ఇక్కడ. ఇంకా దాని కష్టంతో అందరి ఎంకరేజ్మెంట్తో కొంచెం ఊపు అందుకుందనమాట మా కుట్టిగాడు. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఒరిజినల్ వాయిసే ఉంచేస్తున్నాను, వినేసేయండి. ఏదైతే మంచిది ఏది పట్టుకుంటే తెలుసా? పెట్టినా ఏదో పెట్టు, పెట్టినా అదే పెట్టిందిలే. భగవద్గీతకి వెళ్ళి పెట్టినా వదిలి ఆనందపడు. మంచిదిలే, దేవుడు పెట్టుకుంటున్నావా ఇప్పుడే? నువ్వు పట్టుకోమ్మా, ఆ బొమ్మ నువ్వు ఇంకోసారి పట్టుకోవద్దునా, ఇంకోసారి వెనక జరుపు. మేమందరం ముందే చెప్పినాం కదా, మేము ఎదురుకు పెట్టింది అదే పట్టుకుంటది. మళ్ళా ఇంతసేపు ఇప్పుడు బాగా వస్తుంది. నువ్వు డబ్బులే డబ్బులే బంగారం రోజు వచ్చి డబ్బులనే పట్టుకుంటారు. నీకు కావాల్సిందే ఇందా పెట్టాల్సింది కదా మధ్యలో. అప్పుడు బెటర్లే. అదే ముందే మేమందరం భగవద్గీత అన్నాం, అప్పుడు తీసేసి మధ్యలో పోబెట్టదు. కావాల్సిన ఎన్ని మధ్యలో పెట్టుకుని మాట్లాడలే. చూసారు కదా, దేవుడి విగ్రహం భగవద్గీత పెన్ పట్టేసుకుంది ఫస్ట్, తర్వాత గోల్డ్, అలాగే నెక్స్ట్ పసుపు కుంకుమ పట్టుకుంది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సింపుల్గా నీట్గా జరిగిపోయింది మా గుడ్డిగాడి అన్నప్రాసన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.